తల్లినైతే నేను నీ నుంచి వేరు చేసి మాట్లాడాను, ఇప్పుడు ఆ తల్లి కన్నబిడ్డే నాకు ప్రాణభిక్ష పెట్టింది. ఎవరో ముక్కు మొహం తెలియకుండానే మేము కష్టాల్లో ఉండాము అంటే మా కోసం వచ్చి సొంత బిడ్డలా సాయపడింది. ఆ గొప్పతనం ఆ తల్లిదే కదా బావా, ఆవిడ పెంపకానిదే కదా. బావా, ఒకసారి ఆ తల్లి విషయంలో తప్పుగా మాట్లాడి తల్లి లాంటి మా అక్కకి దూరమై ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేశాను. అందుకే ఇప్పుడు చావు వరకు వెళ్ళొచ్చాను. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది బావా. ఇప్పుడు వరకు నేను చేసిన తప్పు నాకు తెలియటమే కాదు, తప్పుల్ని సరిదిద్దుకునే టైం వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను బావా, నా కూతురు ఫంక్షను మీ చేతుల మీదుగానే జరగాలి. మీ కుటుంబం మొత్తం ఒకటే బావా, మీరందరూ ఒకటే. అందరూ కలిసి ఫంక్షన్కి రావాలి. అక్కతో పాటు చిన్నక్కను కూడా తీసుకుని రా బావా. ఎంతకాలానికి మన రెండు కుటుంబాలు నా కూతురి వల్ల కలిసాయనుకున్నాను, కానీ కాదు, మీ అమ్మాయి వల్లే కలిసాయి అన్నయ్య గారు. కూర్చో. హలో, నేనేమన్నా డ్రైవర్ అనుకుంటున్నావా? ఆ కూర్చోవడం ఏంటి? ఇంకెలా కూర్చోవాలి? తిరిగి కూర్చో. బండాపు, నీకే చెప్పేది. ఆ పాపు ఏంటి? ఇక్కడే ఆపు. ఏమైంది? హే, బుద్ధుందా? ఏమైంది? ఏంటా డ్రైవ్ చేయడం? గోతులున్నాయి కదా. నీకు కళ్ళున్నాయి కదా, చూసుకొని నడపలేవా? నేను నీ మీద పడాలని కావాలని ఇలా చేస్తున్నావు నాకు తెలుసు. అయ్యో బాబోయ్, నువ్వేమన్నా పెద్ద అందగతం అనుకుంటున్నావా ఏంటి? నేననుకోవడం ఏంటి, ఊరూరంతా అదే అంటారు. అవునా? మన ఊర్లో అంతమందికి సైట్ ఉందా? అరే, ఇదిగో మా నాన్న చెప్పాడు కదా అని నీ బండి మీద రావడానికి ఒప్పుకున్నాను. నేను కూడా మా మావయ్య చెప్పబట్టే నిన్ను నా బండి మీద ఎక్కించుకున్నాను. అయినా నాతో పాటు నా బండి మీద రావాలంటే ఒక రేంజ్, ఒక లెవెల్, అబ్బో పెద్ద గ్లామర్ ఉండాలే. అవేం నీకు లేవు. అయితే నేను ఆటోలో పోతానులే. హలో, ఆటోలో కాకపోతే దేక్కుంటూ వెళ్ళిపో. నాకెందుకు చెప్తున్నావు? సరే, అయితే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావని మా నాన్నతో చెప్తాను. మళ్ళీ ఇదేంటి గొడవ పడేది నువ్వే, రివర్స్ లో నా మీద కంప్లైంట్ ఇచ్చేది కూడా నువ్వేనా? నాతో అలానే ఉంటుంది. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందిలే. అది సరే కాని అతే మావయ్య అంటున్నారు, వాళ్ళెవరు అసలు? ఎప్పుడూ చూడలేదు. అదో పెద్ద కథ. రామాయణం కంటే పెద్ద కదా. సరే, సింపుల్ గా చెప్తాను విను. ఇది మ్యాటర్. ఆవిడ తమ్ముడికి నేనంత హెల్ప్ చేస్తే కనీసం థ్యాంక్స్ అయినా చెప్పింది ఆవిడ. ఎవరు?
మీ అత్త. నాకు అత్తయ్య అయితే నీకు అమ్మలాగే కదా. అమ్మ ఎక్కడైనా కూతురికి థ్యాంక్స్ చెప్తుందా అసలు? నాకు అమ్మమ్మ కాలం నాటి సంగతులు చెప్పొద్దు. మా ఇంట్లో ఉండే లలిత, ఆవిడే నాకు అమ్మ. ఇలా ఎవరు పడితే వాళ్ళు నాకు అమ్మ అయిపోరు. తల్లి నీకో దండం. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీకెందుకు ఆవిడంటే అంత కోపం? ఆవిడ్ని మీ అమ్మ అర్థం చేసుకుంది, మా మావయ్య కూడా అర్థం చేసుకున్నాడు. ఊరంతా కూడా ఆవిడ ఒక దేవతలా చూస్తోంది. నాకు మాత్రం ఆవిడ కాళీలా కనిపిస్తుంది. అర్థం చేసుకునే మనసు ఉంటే ఆవిడ మనసు అన్నపూర్ణలా కనిపిస్తుంది. అర్థం కాని వాళ్ళకే కాళీలా కనిపిస్తుంది. ప్రాబ్లం ఎవరిదో నువ్వే ఆలోచించుకో. అంటే నాకు అర్థం చేసుకునే మనసు లేదంటున్నావా? అంటే నువ్వు ఊరుకుంటావా ఏంటి? అంటే సరే సరే, రోడ్డు మీద గొడవ పడుతుంటే చూసే వాళ్ళకి చాలా చండాలంగా ఉంటుంది. కావాలంటే ఇంటికెళ్ళి బాగా గొడవ పడదాం. మరి నువ్వు రోడ్ చూసుకొని నేను నడుపుతావు కదా. నువ్వు నడుపుదా, నువ్వు నడుపు. వద్దు, నువ్వే తీ. రా. నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే. నా మనసే నింగిరి దాటి ఎగిరెనులే. నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే. అమ్మా, నా పంజాబీ డ్రెస్ పెట్టావా? పెట్టాను. గాగ్రా చోలి పెట్టావా? పెట్టాను. హాఫ్ సారీ బా పెట్టానే తల్లి. ఇదిగో ఇది కూడా పెట్టు. ఉండే ఒక్క రోజుకి ఇన్ని బట్టలు పెట్టమంటావేంటే? ఏమున్నాయి? ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఒకటి, ఫంక్షన్ లో ఒకటి, మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ దొరికితే ఒకటి, రిటర్న్ లో ఒకటి, అంతే కదా. ఇక అన్ని నీ బట్టలే పెట్టేస్తే నా చీరలు నేను పెట్టుకోవద్దే? ఏమండి, మీ బట్టలేం పెట్టమంటారు? పెట్టు. ఓ తుండు కూడానే, ఓ గోసు కూడా పెట్టు. అలాగే. వసాయి నేనేమన్నా విన్నావా? నేనంటే రెస్పెక్ట్ ఉంటేనే కదా నా మాట వినటానికి. అయినా నేను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఉంటే ఏంటి, పోతే ఏంటి? అయ్యో, ఆ మాటలేంటండి? అబ్బా అబ్బా, కట్టుకున్న మొగుడిని కాలుతో తంతారు, ఆడి కట్టిన తాళి మాత్రం కళ్ళకద్దుకుంటారు. అబ్బాబ్బాబ్బా, మీరు మామూలు కాదే లేడీసు. అమ్మాయి, అదిగో వస్తుంది భక్త శబరి. నిర్మల, బట్టలవి సర్దుకున్నారా? వాళ్ళు బస్సు పెట్టారంట. ఉదయం 7 గంటలకల్లా బస్సు వచ్చేస్తుంది. అందరూ బస్సులోనే వెళ్ళాలి. అలాగే అమ్మా. నువ్వేంటల్లుడు చాపెక్కిన ఆడపిల్లలా అలా కూర్చున్నావు? మీరొచ్చి నా మొహానికి పసుపు రాస్తారని. నీ అందానికి అదొకటే తక్కువ. పెందలకాడే తినేసి తొందరగా పడుకోండి, పొద్దున్నే లేవాలి. ఎందుకంటారేంటండి? రేపు ఫంక్షన్ కి వెళ్తున్నాం కదా. మీరు వెళ్తున్నారేమో, నేనే రావట్లేదు. అవునా? ఫంక్షన్ కి మేమందరం వెళ్ళిపోతున్నాము, ఇంటికి ఎవరు కాపలా ఉండరే అనుకున్నాను. నువ్వు ఉన్నావుగా, దగ్గరుండి చూసుకో. ఇల్లు జాగ్రత్త. అత్తగారు, అసలే నేను జమీందారు వంశపోండి. పిల్లనిచ్చిన అత్తగారిని చంపానన్న బ్యాడ్ నేమ్ నాకు రానివ్వండి. ఇప్పుడు మా అమ్మ ఏమందండి? ఏమందా? నేను ఫంక్షన్ కి రాను అంటే, అమ్మో అల్లుడు గారు మీరు రాకపోతే నలుగురు ఏమనుకుంటారు, ఇంటల్లుడు మీరు రావాలి బాబు అని బతిమాలాసింది పోయి, అవ్వా 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 ఇంటికి కాపలా ఉండమంటదా? నువ్వేమో తుండుగుట్ట కోసిగుట్ట పెట్టమంటే సరే వెళ్ళిపోతావా? అసలు అసలు మీకు నేను ఎలా కనబడుతున్నానే? నా గురించి ఏమనుకుంటున్నాను మీరు? అంటే రానన్న తర్వాత బలవంతం చేస్తే ఫీల్ అవుతారేమోనని. అసలే మీది జమీందారీ వంశం కదా. అర్థమవుతుంది అత్తమ్మా, మీ అందరి ఫీలింగ్స్ ఏంటో నాకు క్లియర్ గా అర్థమవుతుంది. పిల్లనిచ్చిన నీకు లేదు, కట్టుకున్న నీకు లేదు, కనీసం నాకు పుట్టి నీకనే ఉందంటే ఎందుకు నన్ను ఓవరాక్షన్ చేస్తున్నావు? రేపు ఉదయమే ఫంక్షన్ కి వెళ్ళాలని చెప్పి సాయంత్రమే బట్టలు ఐరన్ షాప్ కి తీసుకెళ్లి ఐరన్ చేయించుకుని తీసుకొచ్చావు. నువ్వు చూసావా? ఏదో బిల్డప్ ఇద్దాం అనుకుంటే దొరికిపోతావు. ఇదిగో అమ్మా,
ఈ కూడా పెట్టు. నీ మొహానికి సిగ్గే సింగారం. ఇదిగో ఆ ఫంక్షన్ లో మాత్రం ఇలాంటి నవ్వు నవ్వకో. మొహం మీద పేడ నీళ్లు కొడతారు. త్వరగా పడుకోండి. ఆపండి మీ వెదనవులు మీరుని. ఇదిగో ఫోన్లే కదా ఇంటి పరువు తీయడం ఎందుకని రావడానికి ఒప్పుకున్నాను. అక్కడ కానీ నాకేమైనా లోటుపాట్లు జరిగినాయి అనుకో, అప్పుడు చెప్తాను ఇంటికి వచ్చాక మీ పని. అమ్మా నా బట్టలు కూడా పెట్టమ్మా. అక్క బట్టలు కూడా ఇటివ్వు. ఆహాహాహా, ఏం అక్కర్లేదు, నేను రావట్లేదు. అదేంటి, ఫంక్షన్ కి అందరినీ రమ్మని పిలిచారు కదా. ఎప్పుడు పిలిచారమ్మా? ఆయన్ని కాపాడిన తర్వాత. అంతకు ముందు అదే పెద్ద మనిషి ఈ ఇంటి గుమ్మం ముందు ఏం మాట్లాడాడు? నిన్ను గాని ఫంక్షన్ కి తీసుకొస్తే వాళ్ళను కూడా రావద్దని చెప్పాడు కదమ్మా. అప్పుడేదో కోపంలో అన్నాడులేవే. ఇప్పుడు బాధతో నేను రాను అంటున్నానమ్మా. అందరం వెళ్తుంటే నువ్వెందుకు రానంటున్నావు? నేను రానంటే ఫంక్షన్ చేసుకోవడం మానేస్తారా వాళ్ళు? అది కాదు వేద. అమ్మా, అవసరానికి పుట్టే ప్రేమలు, ఆపదలో కాపాడితే వచ్చే అభిమానాలు మనకు అవసరం అంటావా? అది కాదు వేద. నువ్వు మాట్లాడుకో. నేను రాను అంటున్నాను, మిమ్మల్ని వెళ్ళొద్దు అనట్లేదు కదా. అందరం వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అక్క. ఒరేయ్, మనం వెళ్తే వచ్చామనుకుంటారు కానీ రాకపోతే ఎందుకు రాలేదు అని అడిగే అంత ఏం లేదురా అక్కడ. లలిత, మావయ్య ఇక్కడ. బట్టలు తొందరగా సర్దేసుకుంటున్నారా? సర్దేసుకున్నాను నాన్న. రేపు ఉదయాన్నే 7 గంటలకల్లా బస్సు వస్తుంది, బయలుదేరాలి. సరేనా లలిత? మాట్లాడవేంటి, ఏమైంది? ఫంక్షన్ కి వేద రానంటుంది మావయ్య. ఏమైంది వేద? అంటే నాన్నగారు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకోవాలి. వచ్చిన తర్వాత చదువుకోవచ్చమ్మా. ఇంతకాలం తర్వాత మన 2 కుటుంబాలు కలుసుకుంటున్నాయంటే దానికి కారణం నువ్వే. మీ అమ్మ విలువేంటో వాళ్ళకి తెలిసింది అంటే దానికి కారణం నువ్వే. నువ్వు రాకపోతే ఎలాగా? అది కాదు నాన్న. చూడు, నువ్వు ఫంక్షన్కి ఎందుకు రానంటున్నావో ఆ కారణం నాకు తెలుసు. కాని ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, పంతాల కంటే మనుషులే ముఖ్యం. అమ్మాయికి లంగా పెట్టు. రేపు ఫంక్షన్లో అవే కట్టుకుంటుంది. ఏంటమ్మా ఇది? నన్నేం అడుగుతే బాబు, ఇది మీ నాన్నగారి ఆర్డర్ అంతే. ఒరే, దాని బట్టలు ఇటివరా. ఇదిగో. ఏ వేదా, రేపు ఫంక్షన్ లో లంగా ఓనితో ఫుల్ అట్రాక్షన్ నీదన్నమాట. లంగా ఓని నెటితో రద్దే పోని. ఇక్కడి నుంచి ఫాస్ట్ గా రేపు పొద్దున 7 గంటలకల్లా రెడీగా ఉండండి. నీతో గోరింతకు పెట్టించుకొని ఎంతకాలమైంది వదినా? అవును, నా తమ్ముడు కూతురి ఓణీల ఫంక్షన్ పుణ్యమా అని నీకీ అవకాశం దొరికింది. హాయ్ గోరింటాకు. అత్తయ్య, నాకు కూడా పెట్టవా? నీకు పెట్టకుండా ఎలా ఉంటాను? రా, వచ్చి కూర్చో. చెయ్యటివ్వు. ఎంత బాగుందో. ఏమైంది వదినా? మీ ఇద్దరికి గోరింటాకు పెట్టాను, మరి నాకెవరు పెడతారు? ఉండు, మా ఆయన పిలుస్తాను. ఆగు. దేనికి? నీ చేతికి గోరింటాకు పెట్టమని. నోర్మి,
మీ మావిని నా చేతి గోరింటాకు పెట్టమంటావా? ఏ పెళ్ళైన కొత్తలో పెట్టేవాడంట కదా. నీకెవరు చెప్పారే? మావయ్య చెప్పాడు. ఆయనొకరు పిల్లలకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా ఆయనకు తెలీదు. సర్లే వదినా, అమ్మని పెట్టమని పిలుస్తానులే. ఏం నిర్మల, అత్తయ్య గారికి పని చెప్తావా? ఏంటోదినా ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. అవును, నువ్వు సొల్యూషన్ చెప్తావని. ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. అత్తయ్య మా ఇద్దరికి గోరింటకు పెట్టేసింది. తనకి గోరింటకు పెట్టడానికి ఎవరూ లేరు. మా ఆయన పిలుద్దామంటే వద్దంటుంది. అమ్మమ్మతో పెట్టించుకో అంటే నువ్వు అంటుంది. అదయ్యా ప్రాబ్లం. ఓస్ ఇంతేనా? ఇంట్లో ఎవరూ లేకపోతేనే వేదతో పెట్టిద్దాం. వేదానా? అవునదినా, వేద చాలా బాగా గోరింటాకు పెడుతుంది. భలే భలే డిజైన్స్ కూడా పెడుతుంది తెలుసా? అవును, పద వెళ్దాం. ఆగకు, కూర్చో. దాన్ని పిలవడెందుకు? నా చేతి గోరింటాకు లేకపోతే వచ్చి నష్టమే లేదు. రేపు నీ మేనకోడల ఫంక్షన్లో ఇంట్లో మా అందరి చేతులకి గోరింతాకుండి నీ చేతులు బోసుగా ఉంటే ఏమైనా బావుంటుందా వదినా? మీ మేనకోడలు అడిగితే ఏం చెప్తావు? మీరు వెళ్ళి తీసుకురండి. జాను, అంజీ, ఆగొద్దునా? జాను, అయ్యో వద్దు. ఏంటి నిర్మల నువ్వు కూడా? ఏమైంది వదినా? అసలు దాన్ని చూస్తేనే నాకు నచ్చదు. అప్పుడు చూడకు, నీ మానాన నువ్వు ఇలా తిప్పుకొని కూర్చో, దాని మానాన అదొచ్చి గోరింతాకు పెట్టుకుని వెళ్ళిపోతుంది అంతే. వేదా, 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 వేదా. అమ్మా అత్తయ్య, వేదెక్కడా? ఏంటి? ఏం లేదులే కాని రా, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఎందుకే? అంటే వీళ్ళంతా గోరింటాకులు పెట్టేసుకున్నారు వదినా. పెద్దొదిన చేతికి గోరింటాకు పెట్టడానికి ఎవరు లేరు. అందుకే వేదాన్ని తీసుకుని వెళ్దామని. ఏంటి? నేను ఆ ఇంటికొచ్చి ఆవిడ గారికి గోరింటాకు పెట్టాలా? నాకేం పని లేదనుకుంటున్నావా? ఏ పెడితే తప్పేంటి? నాకేం అవసరం లేదు. మీ ఇంట్లో ఎవరూ లేకపోతే వీధిలో ఇంకెవరూ లేరా? ఎవరినైనా పిలిపించుకొని పెట్టించుకోవచ్చు కదా. సొంత వాళ్ళని పెట్టుకుని బయట వాళ్ళని ఎందుకమ్మా పిలవడం? ఎవరు ఎవరు సొంత వాళ్ళు? మమ్మల్ని ఎప్పుడైనా అలా చూసింది ఆవిడ? లేదు కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకే, వెళ్ళొచ్చు కదా. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడతావు? ఆవిడికి నాకు పడదని తెలుసు కదా. నువ్వొచ్చి ఆవిడ్ని హలో అని పలకరించక్కర్లేదు, హాయ్ అని చెప్పి కౌగిలించుకోక్కర్లేదు. జస్ట్ అలా వచ్చి అలా గోరింటాకు పెట్టి వచ్చేసి. నువ్వు గోరింటాకు బాగా పెడతావని ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? ఆహా, మీ సర్టిఫికెట్లు నాకేం అవసరం లేదు. మీ కిరీటాల కోసం నేను రానక్కడికి. నేను రాను, పో. వేదా, అలా అంటే ఎలా అక్క? పెద్దమ్మ ఫీల్ అవుతుంది. పెద్దమ్మ ఎంత మంచిదో తెలుసా? నువ్వు కనెక్ట్ అవ్వలేదు కానీ ఒక్కసారి నీకు కనెక్ట్ అయితే అస్సలు వదిలిపెట్టవు. అంత మంచిది పెద్దమ్మ. ఒరేయ్, పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పి నీ పెద్దమ్మ భజన నా దగ్గర చేసావనుకో, నీకు పిలకేసి దానికి తాడేసి అక్కడుంది ఏంటది? గుమ్మడికాయ. దాన్ని తీసేసి అక్కడ నేను వేలాడదీస్తాను. ఎందుకే నీకంత కోపం? నీకావిడంటే కోపమే, కాదనట్లేదు. ఆ కోపాన్ని ఇప్పుడు చూపించొద్దు. పాపం, ఎంతో కాలం తర్వాత తన తమ్ముడి ఇంటికి వెళ్తున్నానన్న ఆనందంలో ఉంది. ఆ ఆనందాన్ని దూరం చేయకే. నేను గోరింటాకు పెట్టేసుకున్నాను, లేదంటే నేనే వెళ్ళి పెట్టేదాన్ని. అవునా? ఇప్పుడు మాత్రం ఏమైందమ్మా? ఆ చేతులు కడుక్కొని వెళ్ళు. ఒకసారి వస్తే ఏం పొద్ది? నిన్నొకసారి మూతి మీద కొడితే ఏం పొద్ది? అయితే వెళ్ళవా? అయితే నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. అమ్మా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టటాలేమీ లేవు. అంజీ, ఇదిగో
రేపు నాకేమైనా జరిగిందనుకో దానికి అమ్మా! ఏంటమ్మా ఎమోషనల్ బ్లాక్మెయిల్? ఇది బ్లాక్మెయిల్ కాదు, చిన్నత్తకి పెద్దత్త మీదున్న ప్రేమ. పద వేదా, రా వేదా, పద పద నా పద, బంగారు తల్లి రామ్మా. రా వేదా. రా, రా. మా అమ్మవు కదూ. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి ఆవిడ గారి కోసం? పిలవమని పంపించాం కదా, వచ్చేస్తుందిలే వదినా. ఏమీ రాదు. నేనంటే దానికి గిట్టదు. నన్ను చూస్తేనే ఒంటికాల మీద లేస్తుంది అది. గోరింటాకు పెట్టాలంటే వస్తుందా? ఖచ్చితంగా రాదు రాదు రాదు. అదిగో వస్తుంది. రా వేదా. ఏంటి వేదా, నీకోసం ఎంతసేపటి నుంచి వదిన వెయిట్ చేస్తుందో తెలుసా? నేను దానికోసం ఎదురు చూడడం ఏంటి? వదినా, ఇప్పుడు మనకి పనవటం ఇంపార్టెంటా, గొడవ పెట్టుకోవడం ఇంపార్టెంటా? రా కూర్చో. ఫోను. అబ్బో, ఏ డిజైన్ పెట్టమంటారు? చూసి నవ్వకుండా ఉండేది ఏదైనా పర్వాలేదు.